1833 స్పెయిన్లోని ఎస్గోస్ అనే ఊరు. ఆ ఊరి చుట్టూ పర్వతాలు ఎక్కువగా ఉండడంతో పక్క ఊరు వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అందుకే అక్కడ గైడ్స్ ఉండేవారు. వారు ఆ కొండ ప్రదేశాలను దాటించేవారు. అయితే ఒకానొక సమయంలో అలా కొండ దాటడానికి వెళ్ళే ప్రయాణికులు, ముఖ్యంగా ఆడవారు, చిన్నపిల్లలు కనబడకుండా పోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇలా చాలామంది కనబడకుండా పోవడంతో అక్కడి వారికి ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. అయితే ఒకానొక రోజు ఒక వ్యక్తి కొన్ని బట్టలను, వస్తువులను అక్కడ మార్కెట్లో అమ్ముతుండగా అతన్ని పట్టుకున్నారు. అతడి పేరు మాన్యుయల్ బ్లాంకో రోమసెంటా. ఆ వస్తువులు, బట్టలు తప్పిపోయిన వ్యక్తులవి. ఇంకా చెప్పాలంటే ఇతని చేతిలో చంపబడిన వ్యక్తులవి. రోమసెంటా 1809 స్పెయిన్లోని ఎస్గోస్ దగ్గరలో జన్మించాడు. ఇతను ఇంటర్సెక్స్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల పుట్టుకతోనే అమ్మాయిలాగా పెరిగాడు. మొదటి 6 సంవత్సరాలు గడిచాక శరీరంలో వచ్చే మార్పుల కారణంగా ఒక వైద్యుడు అతని పురుషుడిలాగా గుర్తించాడు. ఇలా జరిగిన సంఘటనలు అతన్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేశాయి. పెరిగి పెద్దయ్యాక ఒక డ్రెస్ మేకర్గా తన వృత్తిని ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు, అంటే 1833 సమయంలో తన భార్య చనిపోవడంతో తన ఊరిని విడిచి చుట్టుపక్కల ఉండే ఊళ్ళలో ఒక ట్రావెలింగ్ గైడ్ లాగా పనిచేసేవాడు. అతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారం ఒకరోజు ఆ పర్వత ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా ఒక 2 తోడేళ్లు అతని మీద అటాక్ చేశాయని, ఆ దాడి తర్వాత తను కూడా ఒక తోడేలులాగా మారానని, అయితే ఆ తోడేళ్లు కూడా మనుషులేనని, వాళ్ళు వాలెన్సియాకి చెందిన యాంటోనియో మరియు డాన్ జెనేరియో అని, వారు శాపం కారణంగా తోడేళ్లులాగా మారేవారని, మేము ఆకలి తీర్చుకోవడం కోసం చాలామందిని వేటాడి చంపి తినేవాళ్ళమని చెప్పాడు. అతని మీద ఉన్న వేరే ఆరోపణ ఏంటంటే ఆ చంపిన వారి చర్మంతో సబ్బులు తయారు చేసేవాడు అని. మొత్తం 9 మందిని చంపి తిన్నట్లుగా నిర్ధారించారు. అయితే అప్పటి వైద్యులు రోమసెంటా క్లినికల్ లైకంథ్రపీతో బాధపడుతున్నాడని, అందుకే తనని ఒక